ఈ హత్యల్లో చంద్రబాబు, లోకేష్లను కూడా ముద్దాయిలుగా చేర్చాలి. వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్నాడని, సుబ్బరాయుడిని చంపేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. పోలీసుల ఎదుటే నిందితులు ఉన్నా పట్టుకోవడం లేదని ఆరోపించారు వైఎస్ జగన్. నిందితులు పారిపోవడానికి పోలీసులు సహకరించారని, హత్య చేసిన వాళ్లు ఎవరు, చేయించిన వాళ్లు ఎవరని వైఎస్ జగన్ ప్రశ్నించారు. నిందితుల కాల్ డేటా చూస్తే ఎవరు చేయించారో తెలుస్తుందని, హత్య చేయించిన వారిని కూడా జైల్లో పెట్టాలన్నారు. ప్రతి చోట ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా వందల కొద్దీ మర్డర్లు జరిగాయని, వీటన్నిటికీ కారణభూతులు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేషేనని, ఎలక్షన్ల ప్రచారానికి ముందర రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము తీసుకురాబోతున్నామని లోకేష్ చెప్పారని, చెప్పిన విధంగానే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదని మరోసారి పునరుద్ఘాటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తుపాకులు, కత్తులు, రాడ్లు, కర్రలతో వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని, ప్రశ్నించడానికి వచ్చిన సామాన్య ప్రజలను కూడా వీళ్ళ శవ రాజకీయాలకు వాడుకుంటున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళాము, రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించాము. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే బీజేపీ కూడా దీనికి ఓ రకంగా బాధ్యత వహించాలని జగన్మోహన్ రెడ్డి అన్నారు. బీజేపీ అండ చూసుకొనే చెలరేగిపోతున్నారు తెలుగుదేశం కార్యకర్తలని చెప్పుకొచ్చారు జగన్. ఇప్పటికైనా మోడీ గారు, అమిత్ షా గారు కళ్ళు తెరవాలని, న్యాయం వైపు నిలబడి పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. వీలైతే మరోసారి జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. నా కార్యకర్తల జోలికి కానీ, సామాన్య ప్రజల జోలికి కానీ వచ్చితే ఉపేక్షించేదే లేదని చెప్పుకొచ్చారు జగన్.